ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి బర్త్డే వీడియో మీరు చాలా సింపుల్గా జస్ట్ 1 మినిట్ లోపల క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా తొందరగా అయిపోతుంది వీడియో, చిన్న వీడియో. అండ్ ఈజీగా మీరు వితిన్ 1 మినిట్ లోపల ఇలాంటి బర్త్డే వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది, పవన్ టెక్ అని. ఓకే, సో ఇక్కడ మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి పవన్ టెక్ అని సెర్చ్ చేసిన నా ఛానల్ మీకు వచ్చేస్తుంది ఈ విధంగా. సో ఇక్కడ లేటెస్ట్గా ఒక క్యూఆర్ కోడ్ లింక్ అనేది ఇచ్చాను. ఇక్కడ నేను క్యూఆర్ కోడ్ ఇమేజ్. ఓకే, సో ఈ ఇమేజ్ని మీరు సేవ్ చేసుకోవాలి మీ గ్యాలరీలోకి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేయాలి. కాబట్టి మనం ఫస్ట్గా ఈ క్యూఆర్ కోడ్ని మీరు మీ గ్యాలరీలో ఇమేజ్ ఉంది, ఇమేజ్ని మీరు గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఓకే, సో సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే VN8 యాప్ని ఓపెన్ చేసుకోవాలి. మీ మొబైల్లో VN8 యాప్ లేకపోతే ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీగానే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. పైన మనకు ఆప్షన్ ఇక్కడ స్కానర్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మీడియా ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు క్యూఆర్ కోడ్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా మనకు టెంప్లెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని స్కాన్ చేస్తేనే ఈ టెంప్లెట్ అనేది అన్లాక్ అవుతుంది. ఓకే, అన్లాక్ అయిన తర్వాత కింద డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి మీరు. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. ఈ టెంప్లెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, మనకు టెంప్లెట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మీరు మీ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. టోటల్గా మీరు 6 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరిదైతే బర్త్డే ఉందో వాళ్ళ ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి మీ గ్యాలరీ నుంచి. ఓకే, నేను ఒక 6 ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఒక 6 ఫొటోస్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నేను టోటల్గా ఒక 6 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకుంటే ఇక్కడ వీడియో అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి వీడియో ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు వాల్యూమ్ కొంచెం తగ్గించుకుంటాను. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ మనకు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి వీడియో అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఈ వీడియోని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీకు నచ్చిన రిజల్యూషన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 1080p 2K 4K మీకు నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు టెంప్లెట్లోనే సాంగ్ ఉంటుంది. సో మీరు వేరే సాంగ్ని చేంజ్ చేసుకోవాలంటే మీకు నచ్చిన సాంగ్ని చేంజ్ చేసుకోవచ్చు మీరు. సో నాకైతే ఇదే సాంగ్ బాగుంటుందని అనిపిస్తుంది. సో ఇదే సాంగ్ని ఉంచుకోండి మీరు. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఇప్పుడు సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకుంటాను. ఈ విధంగా మీరు చాలా ఈజీగా మీరు బర్త్డే వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా జస్ట్ 1 క్లిక్లో. ఓకే, సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.